హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 1800 స్టెప్స్ దగ్గర మహావిష్ణువు మనకి వామన అవతారంలో దర్శనమిస్తారు. కొంచెం ముందుకు రాగానే మనకి గాలిగోపురం కనపడుతుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో ఇక్కడ మనకి శ్రీ వీరాంజనేయ స్వామి చిన్న టెంపుల్లో ఉంటారు. సో అక్కడ మనం దర్శనం చేసుకుని గాలిగోపురం దగ్గరికి వెళ్ళవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ గాలిగోపురం మనం కంప్లీట్గా ఒక వ్యూలో చూడలేకపోతున్నాం. ఎందుకు అంటే సెవెరల్ రీజన్స్. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ లైక్ స్ట్రీట్ వెండర్స్ అందరూ ఆక్యుపై చేసి ఆ బ్యూటీని మనకి ఎగ్జాక్ట్గా చూడలేకపోతున్నాం. అసలు ఈ గాలి గోపురానికి ఆ పేరు ఎలా వచ్చింది? సో యాక్చువల్గా దీన్ని ఖాళీ గోపురం అని పిలిచేవారంట. సో వాడుకలో దానికి గాలి గోపురం అని పిలుస్తున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. అదేంటంటే నాద సాంప్రదాయం అని మహారాష్ట్రలో ఒక సాంప్రదాయం ఉందంట. అలాగే తమిళ్లో సిద్ధులు అని ఒక సాంప్రదాయం ఉందంట. కొన్నిసార్లు ఈ రెండు సేమ్ అని కొంతమంది అంటుంటారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలీదు. అండ్ ఈ నాద సాంప్రదాయంలో గోరఖ్నాథ్ అని ఒక అతను ఉండేవాడు. అతన్నే తమిళ్లో గోరక్కర్ అని పిలుస్తారు అని కొంతమంది నమ్ముతారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలీదు. కానీ ఆ సిద్ధుడు వచ్చి ఇక్కడ గాలిగోపురం దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పుష్కరిణి, ఒక కోనేరు లైక్ ఒక పాడుబడిన బావిలాగా మనకి ఒకటి కనపడుతుంది. సో దాని దగ్గర కూర్చొని చెట్టు కింద తపస్సు చేశాడు, కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పి అక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇది చాలామందికి తెలీదు.